యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఎయిర్పోర్టుకు చెందిన ఫ్యూయల్ ట్యాంకును లక్ష్యంగా చేసుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దుబాయ్ మీడియా ఆఫీస్ ఈ ఘటనను ధృవీకరించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఘటన కారణంగా ఫ్యూయల్ ట్యాంకులలో ఒకదానిపై ప్రభావం పడింది. సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ డ్రోన్ దాడికి ఎవరు బాధ్యులు అనే దానిపై యుఏఈ అధికారులు అధికారికంగా ఎవరి పేరును వెల్లడించలేదు. కానీ పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రయాణికులు తమ విమాన సర్వీసులు సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.